బీఆర్ఎస్ విచారణ జరుగుతోంది, అదంతా బయటకు వస్తుంది, అప్పుడు డిబేట్ మనం పెడదాం, మీరు అప్పుడు మాట్లాడడానికి రండి. ప్రేమ్ గాంధీ గారు, బీఆర్ఎస్ ఏదైనా జరిగితే అంటే కవిత గారి అరెస్ట్ విషయంలో చూసుకుంటే బీజేపీకి సంబంధించే ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేటీఆర్ గారి విచారణ, ఏసీబీ విచారణకు సంబంధించి రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి అంటున్నారు. ఏంటి మీకు జాతీయ పార్టీలైన మీరు కేంద్రంలో మాత్రమే శత్రువులా, ఇక్కడ ఫ్రెండ్సా అందరూ అన్నట్టుగా? ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అంటే ఏది మాట్లాడినా సరే ప్రతిపక్ష హోదాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు. జరిగినటువంటి విషయాన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నం ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చేస్తుంది. దాంట్లో తప్పుపట్టే అవసరం లేదు, వాళ్ళ ఆలోచన. ఇక్కడ నిజం చెప్పాలనుకుంటే వీరందరూ మాట్లాడుతున్నారు, అవినీతి జరిగింది, ఇక్కడ పైసలు అక్కడ పోయినాయి అంటే వీరి అకౌంట్లకి ఎంచి మల్లెపాక యాదగిరి గారి అకౌంట్లకి ఎంచి వాళ్ళ బావ అకౌంట్లకు వాళ్ళ అన్న అకౌంట్లకు ₹1 కోటి పడ్డాయి. ఆడనే ఉన్నాయి పైసలు అంటే ఉన్నాయి అంటే కాదు కదా, తప్పే కదా, అసలు పడడమే తప్పు కదా. ప్రభుత్వ ఖజానాలకించి ఆడికి పోయినాయి ఎందుకు, అది తప్పు కదా. చెప్తా ఉన్నాను, డబ్బులు ఉన్నాయి కదా అంటే అసలు పంపింది ఎందుకు? సరే పంపినాం, అదే కంపెనీకి సంబంధించిన ₹41 కోట్ల వీళ్ళకు ఎట్లా వచ్చినాయి బాండ్స్? తర్వాత కంపెనీకి నేను మీరు మాట్లాడినప్పుడు అన్ని విన్నా, నేను కూడా మాట్లాడినప్పుడు మీరు రాసుకోండి. మీరు మాట్లాడండి, నేను రాసుకున్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఇది ఏదో 54 కోట్లు కాదు, ₹600 కోట్ల స్కామ్ ఇది మొత్తం. బయట పడబోయేటువంటి వీళ్ళదే ప్రభుత్వం మళ్ళీ ఉంటే ఇది ₹600 కోట్ల రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉండే. అయితే మొదట్లోనే దొరికిపోయింది కాబట్టి 54 కోట్ల కాడ ఆగింది. మీరు ప్రతిసారి మాట్లాడితే కేటీఆర్ 54 కోట్లు చిన్నది అని అంటే మళ్ళీ మేము కాంగ్రెస్నే తప్పు పట్టాల్సినటువంటి అవసరం. ఎందుకంటే కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ విషయం పక్కన పెట్టింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయం పక్కన పెట్టింది, మేడిగడ్డ పక్కన పెట్టింది. అంటే వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు 54 కోట్ల కాడ కొట్లాడుతున్నాం అనంటే ఇక్కడ ₹100 కోట్ల జరిగింది కదా, ₹1000 కోట్ల భూములు తారుమారైనాయి కదా, ధరణిల ₹1 కోట్ల స్కామ్ జరిగింది వీళ్ళ పార్టీలో కదా. అంటే వీళ్ళిద్దరు ఒకటా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటై అనవసరమైన మళ్ళీ చాలాసార్లు మాట్లాడుతున్నారు. ఎన్నో సందర్భాల్లో కేటీఆర్ కూడా అన్నాడు మోడీ అని ఎన్నోసార్లు మాట్లాడాడు. ఆయన అన్నాడు కదా ఈడీ ఏంది బోడీ ఏంది అని. సరే మళ్ళీ ఎదుర్కోనిక సమస్య ఏంది? ఇవాళ నువ్వు జాతీయ నాయకులు లేదా జాతీయ పార్టీ చేస్తున్నటువంటి అభియోగం ఏంది? భయపడి నువ్వే కోర్టుకు పోతావు, విచారణ ఆపమంటావు, కోర్టుని ఆ కేసుని కొట్టేయమనేటువంటి ఆర్డర్ తీసుకురానటువంటి ప్రయత్నం నువ్వు చేస్తావు. తప్పు చేయనప్పుడు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? చిన్నదా పెద్దదా కాదు, ప్రజల ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది, పోకుండా ఇది చేస్తూ ఉన్నావు. అన్నిటికన్నా విషయం వీళ్ళు చాలా దాచిపెట్టి మాట్లాడుతున్నారు, అవినీతి జరగలే. అరే మీరు డబ్బులు పంపడమే తప్పు. ₹10 కోట్ల లిమిట్ ఉన్నప్పుడు క్యాబినెట్ ఆమోదం పొందకుండా మీరు ఎట్లా పంపుతారు? సొంత డబ్బులు ఏం కావు కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంది, క్యాబినెట్ ఆమోదం పొందాలి, పొందిన తర్వాతనే తీసుకోవాలి. తీసుకోకుండా ఇష్టానుసారంగా పంపేటువంటి ప్రయత్నం. ఇక్కడ ఏమన్నారు వాళ్ళు మాట్లాడు కదా, దానికి అరవింద్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆయన ఏమని ఐఏఎస్ అరవింద్ గారు కేటీఆర్ గారు చెప్తేనే నేను డబ్బులు పంపినాము అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ మనం పరిగణలోకి తీసుకోద్దా? ఆయన స్టేట్మెంట్ కన్సిడర్ చేయొద్దా? అంటే ఎవడు బలి కావాలి? లాస్ట్కి అధికారులు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు ఇలా విచారణ జరుగుతుంది. ఆయన ఏమంటుండు కేటీఆర్ 4 ప్రశ్నలు 40 సార్లు అడిగారు. అరే నువ్వు తప్పు ఎప్పుడు చెప్తావనే డిపార్ట్మెంట్ పని అది కదా. 4 ప్రశ్నలే 4 విధాలుగా అడుగుతూ ఉంటారు. జరిగిన సమస్య మీద ఎన్నిసార్లు అని అడుగుతారు. నువ్వు పెద్ద ఏదో సత్య హరిశ్చంద్రుడు లెక్క మాట్లాడి నేను అట్లా చేసినా ఇట్లా చేసినా దానికి దీనికి, అరే నువ్వు తప్పు చేయనప్పుడు ఇదంతా అవసరమే లేదు కదా. నిజంగా కూడా అధికారులకు నువ్వు సపోర్ట్ చేయాల్సింది పోయి నువ్వు వెంటనే అడ్వకేట్ని తీసుకుపోయిన వెంటనే నీకు భయం అనేది కనబడుతుంది. నువ్వు తప్పు చేసినావు, ఆ తప్పును తప్పించుకోవడానికి చట్టాన్ని లొసుగా చేసుకున్నటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మొన్న ప్రతి అంశంలో మీరు ఎక్కడైనా అంశంలో చూడండి, జరిగిన ప్రతి వెంట చట్టాన్ని ఎక్కడ వాడుకోవాలి అక్కడ వాడుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. అది మనం కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తర్వాత హెచ్ఎండిఏ పరిధిని మించి పోవాల్సినటువంటి అవసరం ఏముంది అని అంటే, ఈయన ప్రోద్బలం లేకపోతే ఈయన ఆ శాఖకు మంత్రి ఈయనే కదా, ఈయననే దాన్ని ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మళ్ళీ అధికారుల మీద అనాల్సిన అవసరం ఏముంది? హెచ్ఎండిఏని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? దాన్ని చేయాల్సిన అవసరం ఏముంది? ఆ శాఖకు మీరే ప్రతినిధి, దానికి మంత్రి ఆయన్నే ఉండి మళ్ళీ ఆయన్నే ఆ శాఖనే తప్పు పట్టేటువంటి ప్రయత్నం, అధికారుల మీద అభియోగం చేసేటువంటి ప్రయత్నం చేస్తుండు. ముమ్మాటికి జరిగిందని అది మనం మేలు మాట్లాడుగా ముఖ్యమంత్రి స్వయాన ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఎందుకంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తులు సంభాషించినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఇది. కేటీఆర్
ఆయన కమిషన్ అడిగిండు, ఆయన ప్రమేయం ఉంది, దాని తర్వాతనే వచ్చి ఓపెన్గా చెప్పిండని ఆయన స్టేట్మెంట్ ఉంది. స్టేట్మెంట్ ఉన్నప్పుడే కదా ఇది చేసుకోవడము. ఇంకోటి వీళ్ళు చాలామంది ఆయన కేటీఆర్ 54 కోట్లు కానీ 4 కోట్ల రూపాయల కోసం ఒక మంత్రి, ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి మంత్రి జైలుకు పోయి 19 నెలలు ఉన్నటువంటి దాఖలు ఉన్నాయి. ఖాళీ రేషన్ బియ్యం కుంభకోణం, అదేం పెద్ద కోట్ల రూపాయల కుంభకోణం కూడా కాదు, దానికోసం సంవత్సరాలు జైలు ఉండడం దాఖలు. తప్పు 1 రూపాయి అయినా తప్పే, 1 కోటి రూపాయలైనా తప్పే. డబ్బును కూడా ఇంతే డబ్బు, ఇదేంది అది కాదు కదా, ప్రజాధనం అది, ఎంతైనా తప్పే. కోట్లాది రూపాయలు స్కామ్ చేస్తారు, మళ్ళీ దాని మీద మాట్లాడితే అవహేళనగా మాట్లాడేటువంటి ప్రయత్నం. క్లియర్గా ఈ మొత్తం విషయంలో కూడా చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ అసలు ఎక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడో మాకు ఇంకా అర్థమైతలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ విషయంలో, కేటీఆర్ గారి విషయంలో భయపడుతున్నారని మీకు అనిపిస్తుంది? నేను క్లియర్గా చెప్తా ఉన్నాను. ఉదాహరణలు మనమే తీసుకుందాం. అనేకమైన ఉదాహరణలు మీడియాలో కానీ లేదా ఆయన మాట్లాడినప్పుడే. ఆయన మొదట్లో ఉన్నటువంటి ఆయన స్పీడు, ఆయన అన్నాడు 1,00,000 కోట్లు తిన్నారు ఈ కుటుంబంతో గక్కిస్తా అన్నాడు. ఏం చేస్తుండో ఆయనకే తెలియాలి. ఆ ప్రయత్నంలో భాగమేనేమో. ఆ ప్రయత్నంలో 54 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమా, ఇప్పుడు కుంభస్థలాన్ని కొట్టాలి, నువ్వు 54 కోట్ల రూపాయల స్కామ్ చేస్తా అంటే ఇలా ఆయన అవహేళన. బీజేపీ పార్టీ ఏ విషయంలో ఎక్కువ అవినీతి జరిగింది, ఎక్కడ డబ్బులు దుర్వినియోగం జరిగాయి, ఎక్కడ అవినీతి జరిగిందని నమ్ముతోంది బీజేపీ పార్టీ? అంటే దీన్ని కొట్టడం కాదు, దేన్నో కొట్టాలంటున్నారు కదా, ఏ విషయంలో ఎక్కువ అవినీతి జరిగింది బీఆర్ఎస్ హయాంలో? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ ద్వారా ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల నుంచి మోసం స్టార్ట్ చేస్తే భూములు, వ్యవసాయము, అగ్రికల్చర్ ప్రతి అంశంలో దొరికిన కాడికి దోచుకున్నటువంటి పార్టీ ఏముందంటే బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఏమాత్రం ధరణి అనేటువంటి కుంభకోణాన్ని అసలు ఎవడు అంచనా వేయలేడు. అంత పెద్ద కుంభకోణం జరిగింది ధరణిలో. సంబంధం లేనటువంటి వ్యక్తులకు వేలాది ఎకరాలు ఎట్లా పోయినాయి, అమ్మిన వాని పేరు మళ్ళీ ఎట్లా వస్తుంది, సాదా బైనామా ఎట్లా అవుతాయి, నా వ్యవసాయంకి ఉండేటువంటి పట్టాలను ఎట్లా మారుతాయి, కోట్లాది రూపాయలు అసలు వ్యవసాయం పనికిరానటువంటి భూములకు ఎట్లా అవుతాయి. ధరణిలో చాలా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి. అది మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చారు, 1 స్టాప్ 1 సొల్యూషన్ అని. కాకపోతే టెక్నికల్గా అంత ఆలోచించలేకపోయారు. ఆ సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల రాంగ్గా కనిపించింది. కానీ వేరే ఇతరత్ర ఏం లేదు. గ్రీవెన్స్ సెల్ అని పెట్టారు, ఇవన్నీ జరిగాయి. కానీ మీరు ఖచ్చితంగా ఇది భూములు కొట్టేయడానికే తీసుకొచ్చారంటున్నారు. అంత కుట్రదాగుందా ధరణి తీసుకురావడం? 100% కరెక్ట్ అండి. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దాని మీద ఎందుకు విచారణ జరుపుతారో తెలియదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ఒకవేళ విచారణ జరపాలనుకుంటే చెప్పారు కదా ఆయన బంగాళాఖాతంలో కలిపేస్తాను, భూభారతే ఉంటుంది. ఇంకా ఇప్పుడు భూభారతి అని మాట్లాడుతున్నారు కానీ దాంట్లో జరిగిన అవినీతి చెప్పాలిగా ముందు. గత ప్రభుత్వం చేసిన అవినీతి చెప్పాలి కదా, గత ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి కదా. వేలాది కోట్ల రూపాయలు ఎందుకు రైతు బంధు పేరు మీద ఇస్తావారు? ఎవరేమన్నారు? ఎవరికి ముట్టింది ఇదంతా? అంటే చిన్న కారు రైతులకు, మధ్యతరగతి, 1/2 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులకు కాదు కదా. 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు ఎట్లా పోయినాయి? ఆ భూస్వాములకు మళ్ళీ భూములు ఎట్లా వచ్చినాయి? అమ్మిన భూములు మళ్ళీ వాళ్ళ పేర్ల మీదకి ఎట్లా అయినాయి? ఇన్ని వేల ఎకరాల భూములు ఎట్లా సాగు లేనటువంటి భూములకు కూడా ఇచ్చారు. ఇవన్నిట్లో వీళ్ళ హస్తం చాలా ఉంది కదా. తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ ద్వారానే ఆ కుటుంబం పొందినటువంటి లబ్ధి చిన్న లబ్ధి కాదు, వేలాది కోట్ల రూపాయల లబ్ధి జరిగింది. దానికి బయటికి తీయాల్సినటువంటి ప్రభుత్వం ఈయననే చాలాసార్లు మాట్లాడింది. రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు మాట్లాడినప్పుడు మళ్ళీ ఇవాళ ఏం మాట్లాడతలేడు. మళ్ళీ ఈ 5-6 మంది సిండికేట్, ఈ 5-6 మందిలనే జరుగుతూ ఉంది. కాంగ్రెస్ మొత్తం ఏదైనా గట్టిగా మాట్లాడితే ఆయన పదవి పోతాయనే భయంలో ఆయన ఉన్నాడు. రేవంత్ రెడ్డి క్లియర్గా భయపడతా ఉన్నాడు. మళ్ళీ ఎందుకు భయపడుతున్నాడు? కేటీఆర్కి భయపడుతున్నాడా, కేసీఆర్కి భయపడుతుండా, లేదా ప్రభుత్వానికే భయపడుతున్నాడా, లేదా ఆయన కుర్చీ పోతుందన్న? కాంగ్రెస్లో ఈయన ఏమంటారు అద్రమణంగా మధ్యలోకి వచ్చేసేసి కుర్చీ ఎక్కిన కూర్చున్నాడు తప్ప స్వయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. దానికోసం కాంగ్రెస్కి భయపడుతున్నాడా? ఎందుకంటే ఎన్నో సందర్భాలు మాట్లాడినట్టు అవినీతి ఎందుకు మాట్లాడతాడు? సొంతంగా ఆయన ఇంట్లోనే ఒక సర్వర్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగితే దాని విషయంలో అధికారులు ఎక్కడో పోతే వాడిని ఇప్పటివరకు బయటికి తీసుకొచ్చినట్టు దాఖలా లేదు. విదేశాలు పాడిపోతే వాళ్ళని పిలిపిస్తలేడు, అరెస్ట్ చేస్తలేడు, దాని మీద నోటీసులు లేవు, దాని మీద విచారణ లేదు. అంటే ఇలా ఏం చేస్తున్నావు? దూబుసలాడుతూ ఉన్నారు రెండు పార్టీలు. ఒకటే విషయం, ఇలా రేవంత్ రెడ్డి అనుకుంటున్న అంశం ఒకటే, ఏదో ప్రజల నాంతా ఉంది, 6 గ్యారెంటీలు మర్చిపోతారు. ఆయన పెట్టినటువంటి 13 హామీలు కనబడాయి, 420 హామీలు అవి గంగలో కలిసిపోతాయి. సంవత్సరం గడిచింది, అది చూస్తే ఇది చేయాలన్నటువంటి ప్రయత్నమే జరుగుతుంది తప్ప ఎక్కడ ప్రజా సంక్షేమం ఆలోచించినటువంటి దాఖలాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. మాట్లాడితే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కరెక్ట్గా చూడండి, 6 నెలలకు నెల ప్రతి నెల ఏదో ఒక అంశం మీద మీడియాలో చర్చ జరుగుతుంది, కానీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎక్కడ నిలబడతా ఉన్నారు? ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నారు, లక్షలాది అప్లికేషన్లు ఎక్కడ పోయినాయో తెలియదు, ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడరు. 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు
రావు, ఏదైనా అంటే నిధులు లేవు అని అంటారు. ప్రతి అంశం ఇచ్చేస్తున్నారు. ప్రజలు మాట్లాడుకునేటువంటి అవకాశం లేకుండా ఈ రెండు పార్టీలు ఒకరినొకరిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి. ఆ బ్యాలెన్స్ చేసుకుని మనకు కనబడతా ఉంది కదా. ఎందుకంటే మనం అందరికన్నా ముందు అనుకున్నాం ఫామ్ హౌస్ వెంటనే కూలుతుంది అనుకున్నాం, కేటీఆర్ది టక్ మన ఆగిపోతుంది. దానికి కారణం ఏంది, మళ్ళీ వీళ్ళు అన్నది ఫామ్ హౌస్ వస్తుంది, వీళ్ళు అన్నది ఇల్లు ఉంటుంది ఆడనే, ఇది బఫర్ జోన్లోనే. వాళ్ళ అన్న గురించి ఈయనది ఆగిపోతుంది, ఈయన గురించి ఆయన ఆగిపోతుంది. అంటే ప్రతిసారి ఏదో ఒక లోపాయికార ఒప్పందం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందో తెలియదు. కానీ మనం అందరం నిజంగా కూడా అన్ని టీవీ ఛానళ్ళు వేసినాయి కేటీఆర్ ఫామ్ హౌస్ తప్పకుండా కూలుతుందని, బ్రేకింగ్ న్యూస్లు వేసినాయి. కానీ ఏమైంది, 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయిపోయాయి. ఎవడు మధ్యతరగతి పేదవాడికి కొట్టిరు, మధ్యతరగతి పేదవాంది. ఇలా బడాబాబుల గురించి ఎవరు మాట్లాడతలేరు, వాళ్ళ గురించి మాట్లాడతలేరు. రేవంత్ రెడ్డి అన్నది ఇల్లు కూలదు, అక్కడ కేటీఆర్ది కూలదు. ఎవరు కూలేదు అంటే పేదవాడిది మధ్యతరగతి, బతకనీకి వచ్చిన వాడిది కూలుతుంది, తిన్నీకి లేనిది కూలింది. ఇలా వీళ్ళది ఏమైంది అంటే ప్రతి అంశంలో మీరు చూడండి, ప్రతి అంశంలో ఇలా పార్టీ అనడం వరకు మాత్రమే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, చేతల్లోకి వచ్చే వరకు వెనుకాడు చేస్తున్నారు. అంటే రీజన్ ఏముంది, అసలు ఎక్కడ జరుగుతుంది వీళ్ళ దగ్గర లోపాయికార ఒప్పందం? మళ్ళీ చూడడానికి అందరు చూసుకోవడానికి వీళ్ళిద్దరే అనుకుంటున్నారు, ప్రతిపక్ష హోదా వీళ్ళకే పెద్దగా ఉన్నట్టు, వీళ్ళే ఇది చేస్తున్నట్టు, వీళ్ళే మాట్లాడుతున్నారు. మరలి చూసే వరకు మొత్తం యూటర్న్ పాలిటిక్స్, ఒకరినొకరు బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నారు. నిజంగా ఇన్ని మాట్లాడినాడు, వీళ్ళే మాట్లాడు కదా, ఇవన్నీ కుంభకోణాలు ఉన్నాయి కదా. కాళేశ్వరం మీద తీయొచ్చుగా, మేడిగడ్డ కుంగిపోయింది తెలుసు కదా, మేడిగడ్డ మీద తీయొచ్చు కదా. మరి గిదాన్ని ఎందుకు పట్టుకొని ఎలాడుతున్నారు అంటే ఇలా క్లీన్ చిట్ అయ్యి మళ్ళీ ఏదో టైం అయిపోవాలి, ఆ 4 సంవత్సరాలు గడవాలి. కాదు ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ విషయం ఏంటంటే మీరు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన క్లీన్ చిట్ ఇచ్చి కడిగిన ముత్యంలో ఆయన బయటికి తీసుకురావడానికి ఏదో కేసు బనాయించినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఆయన పనులు అట్లనే ఉన్నాయి కదా. ఇక్కడ ఇన్ని విషయాల్లో మాట్లాడే మనిషి ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? ఆయన 1,00,000 కోట్లు గక్కిస్తా అన్నాడు, వీళ్ళ కుటుంబం మొత్తం గక్కిస్తా అన్నాడు. కాళేశ్వరం ఎందుకు మాట్లాడాడు? మళ్ళీ మేడిగడ్డ మీద జరిగింది కదా, కళ్ళ ముందర జరిగినది. ఏ కాంట్రాక్టర్కి అయితే వీళ్ళు ఇచ్చిర్రో, బీఆర్ఎస్ ఏ కాంట్రాక్టర్కి ఇచ్చిందో మేడిగడ్డ విషయంలో, మళ్ళీ దానికి కాంగ్రెస్ కూడా అదే కాంట్రాక్టర్ ప్రాజెక్టు మీద కమిషన్ వేసి నడుస్తున్న సంగతి మర్చిపోయిన. ఏం కమిషన్ అండి? కమిషన్ అని కాలయాపన చేస్తారు. కాలయాపనే కాంగ్రెస్, ఖాళీ కమిషన్. మళ్ళీ దీని మీద కూడా కమిషన్, మళ్ళీ దీని మీద కూడా కమిషన్ అంటారా? అది ప్రాజెక్ట్ కాబట్టి కమిషన్ నడుస్తుంది కదా మేడం. అరే విచారణ అడ్డదిడ్డిగా చేయాలి మేడం. ప్రభాకర్ అంటే అమెరికాలో పోయి తక్కువ తీసుకురావాలి కదా, నోటీస్ ఇచ్చినవా? నోటీస్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది కదా, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకు పట్టుకుంటలేరు? ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? గోకినండి సతీష్ గారు కాదు, ప్రతి ఆరోపణలు చేసి ప్రతిదాన్ని కాలయాపన చేస్తే ప్రజల్లో అపనమ్మకం కలుగుతుంది, ఖచ్చితంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారేమో భావన కలుగుతుంది అనేది మేడం. మేము వచ్చింది అధికారంలోకి వచ్చింది సంవత్సరమే అయింది మేడం. వీటన్నిటి మీద నడుస్తుంది మేడం. ఖచ్చితంగా